హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేద్దామనండి. కొంచెం గ్రాండ్గానే ఉంటుంది. ఇది కూడా మనకి సిల్వర్తోనే ఉంది కాబట్టి, అంటే కొంచెం బోర్డర్కి గోల్డ్ కూడా ఉంది, అందుకని కొంచెం గోల్డ్ కూడా యాడ్ చేశాను. దాంతోపాటు వైట్ క్రీమిష్ వచ్చి కొంచెం బీడ్స్ మరి ప్యూర్ వైట్ కాకుండా ఉంటాయి మనకి. ఇలా ఇట్లాంటి బీడ్స్ తోటి మనకి జరీలో కలిసిపోతాయి అన్నమాట. అలాంటివి కొన్ని తీసుకున్నాను. ఆ తర్వాత మనము ఇవాళ ఈ బీడ్స్ తోటి చేద్దామనండి. ఇది చూసారు కదా, మనకి బీడ్ వచ్చేసి తులిప్ ఫ్లవర్ ఉంటుంది తెలుసు కదా, తులిప్ ఆ ఫ్లవర్ లాగా ఉంది. ఒక్కొక్కరికైతే ఒక్కో రకంగా కనపడుతుంది, ఇంకొకటేమో ఒక ఫ్రూట్, బేబీ ఫ్రూట్ లాగా కూడా కనిపిస్తుంటుంది. ఇదైతే ఫ్లవర్, లోటస్ మొగ్గలాగా ఉంటుంది, తులిప్ అలా కనిపిస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ బీడ్ వచ్చేసి నేనైతే డిజైన్ కోసం అనేసి ఒక తులం అయితే 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను, కానీ ప్యాకెట్లో అయితే తేలేదు. నేను కూడా 30 రూపీసో 40 రూపీసో తీసుకున్నది, గుర్తులేదు, తెచ్చి చాలా రోజులు అయిపోయింది. సో గుర్తొచ్చింది, వీటితోటి ఇవాళ మనం డిజైన్ చేసుకుందాము. దీని తర్వాత టాజిల్స్ వచ్చేసి ఇలా తీసుకున్నాను. 2 టాజిల్స్ ఏమో శారీ కలరు, 1 ఏమో జెరీ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ వచ్చేసి మనకు థ్రెడ్ కలవట్లేదు ఎగ్జాక్ట్గా. దీని ముందు కలరు దీని వెనక కలరు ఉన్నాయి, కానీ ఈ కలర్ రాలేదన్నమాట. ఇంకా చేసేది ఏం లేక నేను ఈ కలర్సే తీసుకున్నాను. అంటే వీళ్ళు అడిగేవాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కావాలి అని అంటే టైం తీసుకొనైనా వెతికి తీసుకొస్తాం, కానీ పర్వాలేదులే మీకు అవైలబుల్గా ఉన్నాయి చూస్ చేయి మంచిగా వచ్చేటట్టుగా అని వదిలేస్తే మాత్రానికి ఉన్న దాంట్లోనే మనము మంచిగా చేసి పెట్టవచ్చు. ఓకేనా. శారీకి వచ్చి కాటన్ థ్రెడ్ తోటి చేద్దామండి. కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 8 లైన్స్ తీసుకున్నాను నీడిల్కి. తీసుకున్న తర్వాత శారీకి టై చేశాక ఇలా నేను ఇక్కడ వరకు అయిపోయింది కదా, మళ్ళీ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసే ముందు దీనికి కూడా ఒక శారీకిను బీడికి మధ్యలో మనకి దారం ఉంటుంది కదా, దానికి ముడేసేసుకోవాలి. ఇలా ముడేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ వైట్ బీడ్ నుంచి నీడిలు కిందకు తీయండి. ఓకేనా. స్టార్టింగ్ వచ్చి కూడా ఇంతే అండి. ఫస్ట్ వైట్ బీడ్ గోల్డ్ బీడ్ తీసుకోవాలి. ఓకేనా. నేను ఈ ఫ్లవర్ది కట్టిన తర్వాత నేను మీకు టాజిల్ది చూపిస్తాను. దీనికోసం అయితే 2 బీడ్స్ ఇవి తీసుకొని 1 తీసుకోవాలి. ఆ తర్వాత 1 గోల్డ్ బీడ్ తీసుకొని ఇది వెనక్కనేసి ఈ ఫ్లవర్కి పైన ఉన్న గోల్డ్ ఒక్కదానికి నీడిల్ పైకి తీసి మళ్ళీ గోల్డ్ 1 ఒకటి వైట్ 1 ఒకటి తీసుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ వరకు కుచ్చేసి మళ్ళీ ఈ వైట్లో నుంచి కిందకి తీయాలి. ఓకేనా. ఇప్పుడు గోల్డ్ బీడ్ తీసుకొని టాజిల్ తీసుకొని మళ్ళీ గోల్డ్ వైట్ బీడ్స్ తీసుకొని టాజిల్ కూడా అంతే ఇలా కట్టేసేయటమే. ఇలా కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనం 2 గోల్డ్స్ తీసుకుంటాము. 1 ఫ్లవరు 1 గోల్డ్ బీడ్ తీసుకొని ఇది వెనక్కనేసి ఈ రెండిటికి కుచ్చేసి ఆ తర్వాత గోల్డ్ 1 వైట్ 1 తీసుకొని ఒక 1/2 ఇంచ్ వరకు కుచ్చేసి మళ్ళీ వెనక్కు తీయాలి. ఇలా టాజిల్ కోసం అయితే 1 గోల్డ్ బీడ్ తీసుకొని 1 టాజిల్ తీసుకొని అలాగే 1 గోల్డ్ 1 వైట్ తీసుకొని
ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ కిందకి తీయాలి. ఇప్పుడు 2 గోల్డ్ బీడ్స్ తీసుకొని 1 ఈ ఫ్లవర్ తీసుకొని, ఉన్నాయి కూడా పోయాయి. ఇంకా ఇంతే అండి, ఇలా కంటిన్యూ చేసుకుంటూ రావడమే. డిజైన్ వచ్చి మనకి చాలా బాగా వస్తుందండి. దగ్గరగా చేసుకుంటాం కాబట్టి టాజిల్స్ దగ్గరగా ఉంటాయి, ఇంకా నీట్గా మంచిగా కనబడుతుంది. డిజైన్ వచ్చేసి మనకి నీట్గా ఎంత నీట్గా చేసుకుంటే అంత మంచి లుక్ వస్తుంది అన్నమాట చీరకి. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఇలా లైట్ కలర్స్ జరిగి వచ్చినప్పుడు ఈ టాజిల్స్ ఇలా దగ్గరగా పెట్టుకొని కొంచెం పూసలు తక్కువతోటి చేసుకుంటే మనకి ఏ డిజైన్ అయినా కూడా నీట్గా వస్తుందండి, మంచిగా వస్తుంది, చూడ్డానికి బాగుంటుంది. ఎవరైనా అదే చూస్తారు కదా, చూడ్డానికి బాగుందా లేదా అని చేసుకుంటారు కదా, మనకు అలా కనపడేటట్లుగానే ఉంటుంది డిజైన్. మీరు కూడా ప్రయత్నించండి. ఓకేనా, ఇంతే అండి ఇవాళ డిజైన్ అయితే. మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి కొంచెం షేర్ చేసి హెల్ప్ చేయండి. అలాగే మీకు డిజైన్ గురించి ఏమన్నా చెప్పాలన్నా, బాగుంది అని అనిపించినా మీరు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. ఓకేనా, ఇంకా నా ఫర్దర్ వీడియోస్ కూడా చూడండి. మీకు కింద ఉన్న వీడియోస్లోని మీకు నా మేకింగ్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకేనా, మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, చూసారు కదా, నీట్గా వస్తుంది, డిజైన్ కూడా బాగుంటుంది. వీటిని ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా చేయొచ్చు, కానీ అంత టైం లేకుండా అండి. చూద్దాం, ఎక్కువలో నాకు మెటీరియల్ కనుక ఇవి ఎక్కువ తెచ్చుకుంటే ట్రై చేద్దాం. ఇప్పుడు ఉన్నంతలోనే మనం హెవీగా చేయలేమన్నమాట. సో అందుకని వెయిట్ చేస్తున్నాను. అలాంటివి ఎక్కువగా దొరికితే మాత్రానికి డిఫరెంట్గా బీడ్స్ ఏమన్నా తీసుకొస్తే మంచి డిజైన్స్ ట్రై చేద్దాం వీటితోటి. ఎలాగో మనకి ఈ మధ్యకాలంలోని వచ్చని శారీస్ ఉన్నాయి చూసారా, ఈ లైట్ మొత్తం ఇలానే వస్తున్నాయి. ఈ చీర చూసారు కదా, ఇట్లా మొత్తం సెల్ఫ్ కలరే ఉంటుంది శారీ. ఈ కలరే కానీ లేకపోతే ఈ కలరే కానీ గోల్డే కానీ ఇక ఏ కలర్ అయినా కూడా మొత్తం సెల్ఫ్ ఉంటుంది. పైన వచ్చేసి ఇలా లైట్ జరి ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను ఇలాంటి శారీస్ చాలానే కుట్టానండి, అందుకోసమని అంటున్నాను అనమాట. వాటి అవసరం పడవచ్చు. ఇలా లైట్ కలర్ థ్రెడ్ కూడా తెచ్చిపెట్టుకుంటే బెటర్. మనకి గోల్డ్ అయితే ఖచ్చితంగా వేయలేము, ఇట్లాంటి వాటికి ప్యూర్ గోల్డ్ అయితే వేయలేము. ఇంత గోల్డ్ మనకి ఇందులోనే కొంచెం ఈ చివర ఉంది కదా, ఇక్కడ పళ్ళు వరకు మనకి గోల్డ్ వస్తుందన్నమాట ఇది. అందుకోసం అనేసి ఆ కొంచెం కూడా నేను యాడ్ చేశాను, లేదని అంటే చేయకపోదును. ఇంకైనా ఇట్లాంటివి వస్తుంటాయి కాబట్టి మీరు మెటీరియల్ కూడా వైట్లోనే కొంచెం ఏమైనా డిఫరెంట్గా దొరికితే తెచ్చిపెట్టుకుంటే బెటరు. మనకి ఆర్డర్స్ వచ్చినప్పుడు వెంటనే చేసేసి ఇచ్చేసేటట్టుగా ఉంటుంది. ఓకేనా, మరి సిల్వర్ అయితే నేను యూజ్ చేయట్లేదు, మంచిగా ఉండట్లేదని. ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా నేను చెప్తున్నాను మంచిగా ఉండవండి మనకి అనేసి. ఓకేనా అండి, డిజైన్ చూపిస్తాను. ఇలా ఉంటుంది డిజైను. ఇక గోల్డ్ వచ్చేసి ఇక్కడ కొంచెం వచ్చిందనమాట. ఇక ఈ రెండింటికి తేడా ఉంది చూసారా, అలా అనమాట. ఓకేనా, ఈ డిజైన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా అండి. ట్రై చేయండి. ఇలా కొంచెం బీడ్స్ తోటి మనం మామూలుగా అయితే డ్రాప్స్ లేకపోతే ఫ్లవర్ బీడ్స్ ఏవో పెట్టి చేస్తుంటామో వాటి ప్లేసుల్లోనే నేను ఇవాళ ఇవి పెట్టాను, అంతే, సింపుల్ కదా. మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉన్నా కూడా అండి డిజైన్ మనకి డిఫరెంట్గా కనపడుతుంటుంది కదా. ఓకేనా, మరి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.